హాయ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన హనుమాన్ సినిమా అయితే సంచలనాలు సృష్టిస్తున్న విషయం మనకు అందరూ తెలిసిందే. దాదాపు 260 కోట్ల పైన గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ చూడడం చూసాం. ఈ ఊపుతో అయితే జై హనుమాన్ గురించి అయితే కొన్ని రివ్యూలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు. జై హనుమాన్ త్వరగానే 2025లో తెస్తానని ఆల్రెడీ మన సినిమాలోనే పోస్టర్ రిలీజ్ చేయడం చూసాం ఎండింగ్లో అయితే. ఇంకపోతే ఈ జై హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఏంటనేది ఒక క్లారిటీ కోసం అయితే అడిగిన ప్రశ్నకైతే ఆయన సమాధానం ఇలా ఇస్తూ ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ దీంట్లో ఉండబోతున్నాడని క్లియర్గా ఆయన అయితే మెన్షన్ చేశారు. అంటే పాన్ ఇండియా స్టార్ అంటే మన తెలుగులో నుంచి చూస్తే మరి చాలా తక్కువ మందే ఉన్నారు. దానిలో ముఖ్యమైన కొంతమందిని చూద్దాం. ప్రభాస్ ఉన్నాడు, అలానే ఎన్టీఆర్, అలానే రామ్ చరణ్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి సినిమాల్లో ఆల్రెడీ అది వాళ్ళైతే ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. వాళ్ళ బడ్జెట్ కావచ్చు, వేరియేషన్ కావచ్చు, వాళ్ళైతే ఉండే ఛాన్స్ లేదు. ఇంకపోతే రానా కావచ్చు, చాలామంది ఎక్కువ మంది రానా అంటున్నారు. ఆ కళ్ళు చూసిన అది కూడా రానా అంటున్నారు. కొంతమంది చిరంజీవి కళ్ళు కూడా అన్నారు. చిరంజీవిలో ఈ వయసులో హనుమాన్ వేసే కరెక్ట్ అయితే అంత సీన్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఖచ్చితంగా రానా ఉండొచ్చు, ఆ హైట్ కానీ అది సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. రానా మేబీ ఉండొచ్చు, ఎందుకు ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఆయన పాల్గొన్నాడు. రీసెంట్గా వచ్చిన ప్రమోషన్స్ కావచ్చు, వాళ్ళు ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో మొత్తం ప్రమోషన్స్ కావచ్చు, ఆయన అయితే కొంచెం హెల్ప్ అయితే చేసినట్టు మనం చూసాం మనం. కాబట్టి రానా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది హనుమాన్, జై హనుమాన్ క్యారెక్టర్కి. మిగతా వాళ్ళు ఎవరు నాకు అంత కనిపించట్లేదు, అంత పర్సనాలిటీ మన తెలుగు నుంచి అయితే పాన్ ఇండియా స్టార్స్లో. ఇంకా నాని కూడా మన దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్, అంటే అతను స్టార్ కాదు, అక్కడ ఆడలేదు కానీ తెలుగు బాగానే ఆడింది. కానీ పాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ చేశాడు సినిమా. హైనాన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాడు. అతను కూడా చాలా బిజీగా ఉన్నాడు. అతను కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు నాకు తెలిసి. కొంచెం ఎక్కువ కాల్ షీట్లు ఎక్కువ టైం తీసుకొని తీసే ఎవరైనా ఉన్నారంటే అది రానానే కనిపిస్తుంది. ఎక్కువ టైం కేటాయించి సినిమాని బ్రిలియంట్గా తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ రానా అయితే నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఆయన అయితే పాన్ ఇండియా స్టారే ఖచ్చితంగా జై హనుమాన్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు. అంటే హనుమంతుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను చేయబోతున్నాడు అయితే తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఏ హీరో ఈ జై హనుమాన్కి హీరోగా ఉంటున్నాడు, లేకుంటే మన హనుమంతుడి క్యారెక్టర్ చేయబోతున్నాడు కామెంట్ సెక్షన్లో చెప్పండి.